మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తా. ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృత అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆ ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ బీసీల విషయం మాట్లాడితే, ఎస్ వీఆర్ ద ఛాంపియన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కాంగ్రెస్ పార్టీయే అండా. ఎందుకు చెప్తా ఉన్నానే మాట? ఎన్నికలకు ముందు మేము మాట ఇచ్చినాం. కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని ఇచ్చిన మాట, దానికి అదనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి 40% రిజర్వేషన్ కాకుండా విద్యా ఉపాధి కూడా చట్టం తీసుకొచ్చినాము. ఇది మా ఘనత. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. కుల సర్వే చేశాము. 56% బీసీలు ఇక్కడ ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ కేంద్రానికి పంపించినాం. ఇది మా చిత్తశుద్ధి. ఆవిడ వాళ్ళు అంటా ఉంది, నేను బీసీల కోసం ఉద్యమం చేసినాను. మీకు ఎవరైనా గుర్తుందా ఆవిడ ఎక్కడుంది? మేము బీసీ చట్టం చేసినప్పుడు, రాష్ట్రంలో బిల్లులు చేసినప్పుడు ఎక్కడుంది ఆవిడ? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడుంది ఆవిడ? లిక్కర్ రాణి గారు జైల్లో ఊకలు లెక్కబెడతా కూర్చుంది. మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం వాగ్దానం చేసిన రోజున, మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం డ్రాఫ్ట్లు చేసి రిజల్యూషన్ చేసిన రోజున ఇక్కడ ఉద్యమం చేసి, ఎక్కడ ఉద్యమం చేసింది? జైల్లో చేసిందా? బీసీల కోసం తప్పించి ఉద్యమం చేసింది ఏ జైల్లో చేసిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడ చేసావమ్మా నువ్వు ఉద్యమం? అసలు టీఆర్ఎస్ నాయకులకు కానీ మీకు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు బీసీలు అడుగడును ముంచారు. ఎంతమంది బీసీ నిరుద్యోగులు ప్రాణాలు అర్పించినారు, ఉద్యోగాలు రాక చనిపోయినారు. ఆ పాపం, ఆ ఉసురు తెలిగే కదా మీరు అధికారం నుంచి దిగిపోయినారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఇదే నిరుద్యోగులు అడ్డం పెట్టుకొని ఉద్యోగం చేసి ఇలా నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి వారి కుటుంబాలు రోడ్డున పడితే 10 ఏళ్ళు అధికారంలో ఉండి 50,000 ఉద్యోగాలు ఇలాంటి పరిస్థితి మీకు. మీరు ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది బీసీలకి న్యాయం జరిగేది? అది ఇవ్వరు. ఇలా మేము చట్టం చేసి పార్లమెంటుకి పంపినాము, కేంద్రానికి పంపినాము. బీజేపీ నాయకులేమో దీని మీద మాట్లాడరు, దీని మీద స్పందించరు. కవిత గారేమో కొత్త అవతారం ఎత్తుకొని ఆవిడేదో బీసీల కోసం చేసినట్టుగా ఉద్యమాలు చేసిందట. ఎక్కడ చేసిందో నాకు అర్థమవుతలేదు. అంటే ఒక మహిళ ఉండి మొత్తం రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఒక మహిళ లేకుంటే ఆనాడు మాట్లాడే చాతకాని నువ్వు ఒక సాటి మహిళల గురించి ఎప్పుడన్నా గలమెత్తినవా? ఇవాళ బీసీల గురించి, మహిళల గురించి ఆమె కొత్త ఆవిడ దుకాణం జాగృతి నడుపుకోవడానికి కోసం ఏదో బీసీల గురించి మాట్లాడదంటే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో బీసీలు లేరు. టీఆర్ఎస్ నాయకులు ఏది చెప్పినా, ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచెర్ల గురించి. ఎస్, ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్, హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కానరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్టా పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కాదా? ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సస్యామలం చేస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని
రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా? పక్క రాష్ట్రాలు బాగుపడ తప్పులేదు, కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బనకచర్ల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి. ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు నియమింపారు. ఎంతమంది బీసీలను ఊరడించినారు మీరు? సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా? ఇంత పెద్ద రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు. ఇవాళ చేసి చూపించినోడే మునగాడు. ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితులకు ఇచ్చాం, డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితులకు ఇచ్చాం, పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం,